హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఒక్కసారి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ఐవీఎఫ్ఏ చేయాలా, ఈసారి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదా అని కామన్గా అడుగుతూ ఉంటారు. సో ఒక్కసారి ఐయుఐ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తే తప్ప ప్రెగ్నెన్సీ రాదు అని కాదండి. చాలామంది మా దగ్గర కూడా ఉన్న పేషెంట్స్ ఐయుఐ ఐవీఎఫ్ చేసి ప్రెగ్నెన్సీ రానప్పుడు న్యాచురల్గానే కన్సీవ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కొన్ని ఫ్యాక్టర్స్ మనం డెఫినెట్లీ కరెక్ట్ చేయలేమండి. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వీళ్ళకి డెఫినెట్లీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు. అంటే మనకి 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నా, 0 కౌంట్ ఉన్నా, ఇలాంటి వాళ్ళకి డెఫినెట్లీ వేరే విధంగా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు కొంచెం స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా, లేదా ఎగ్ నంబర్ కొంచెం తక్కువ ఉన్న, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో మనం ఐవీఎఫ్ చేస్తున్నా, లేదా అన్ని టెస్టులు నార్మల్ ఉండి ఐయుఐ లాంటివి ట్రై చేసి ఫెయిల్ అయ్యి మనం ఐవీఎఫ్ చేస్తున్నా, ఇలాంటి వాళ్ళకి ఎప్పటికైనా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తుంది. బట్ ఏ ఏజ్లో అయినా కూడా ఓవ్యులేషన్ జరిగినంత కాలం, సెమెన్లో స్పర్మ్స్ ఉన్నంత కాలం, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నంత కాలం ఎప్పటికైనా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎస్పెషలీ ట్రీట్మెంట్ తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు మా దగ్గర ఎంతోమంది ఉన్నారండి. సో దీనికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. మనకి ఏజ్ అయ్యే కొద్దీ కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి స్ట్రెస్ తగ్గే కొద్దీ వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గచ్చు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలామందికి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ రెగ్యులరైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అండ్ బేసికలీ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో హస్బెండ్ వైఫ్ కలిసి ఆ టైంలో ప్రెగ్నెన్సీ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అది న్యాచురల్గా కూడా ట్రై చేయడానికి అవకాశం ఉంది. సో ఒక్కసారి మీరు ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది లేదా రాలేదు, ఏదైనా అవ్వచ్చండి. మీకు వచ్చినా రాకపోయినా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎప్పటికీ ఉంటాయి. ఈ రీజన్ వల్లే మేము మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళని అండ్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని ఫెయిల్ అయిన వాళ్ళని కూడా మేము ఎప్పటికైనా కూడా రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలవండి, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉన్నాయనే చెప్తాము. స్ట్రెస్ తగ్గే కొద్దీ వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ స్ట్రెస్ అనేది ఉంటుందండి. ట్రీట్మెంట్కి మనం తిరుగుతున్నాము, ఖర్చు పెడుతున్నాము, తిరగడం అనేది కూడా మనకి వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఈ స్ట్రెస్ ఎఫెక్ట్ అనేది లేనప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్లీ ఇంప్రూవ్ అవుతాయి. సో ఒక్కసారి ఈ ట్రీట్మెంట్కి వెళ్ళామంటే ఇంకా లైఫ్లో మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అని ఆగిపోయే వాళ్ళు మాత్రం మీరు ఇలా ఆగాల్సిన అవసరం లేదండి. మీరు ట్రీట్మెంట్ చేసినా మేమిచ్చే మెడిసిన్స్ కానీ ఏవైనా కానీ ఆ మంత్లోనే పనిచేస్తాయి అండ్ ఆ టైంలోనే మీకు ప్రెగ్నెన్సీ దాని ద్వారా రావడానికి అవకాశం ఉంటుంది. విడిగా మీరు న్యాచురల్గా కూడా ఎప్పటికైనా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.